జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు. జడ్పీ చైర్మన్ గారు వేణుగారు ఒకసారి వచ్చారా? జడ్పీ చైర్మన్ గారు పిలిచాను. వస్తున్నాను. బాగా లెంత్ అయిపోయింది. లెంత్ అయిపోయింది కదా ఫోటో. అంతేనా? అక్కడికి లాగుదామా? ఇబ్రాహిం గారు, అరే బాబుని వచ్చి ప్రసాద్ గారికి వచ్చాను. వేణుగారు మక్కా వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. మక్కా నుండి మదీనాకు వెళ్తుండగా అలాగే 42 మంది చనిపోవడం, వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే 2 నిమిషాలు మౌనం కూడా పాటించాలని కోరుతున్నాను. परवरदिगार आलम बंदा नवाज़ मालिक उम्मल आंसर इस मकसद से यहाँ पे हाजिर हुई हैं। हम सबों की हाजिरी को अपनी बारगाह में कबूल अता फरमा। या बात परवरदिगार आलम बिलखुसूस हम सबों की हाजिरी का मकसद जो मक्के में उम्रे में जाए सो आदमियाँ जो मदीने की ज़ियारत के वास्ते जा रहे थे, या बात परवरदिगार आलम जो रास्ते में इस बस हादसे में उन लोगों की वो लोग शहीद हो गए तेरे हबीब की सदक़े से, उन तमाम शोदा की मग़फ़िरत अता फरमा। या बात परवरदिगार आलम उन तमाम लोगों की कब्र में रहमत की बारिश अता फरमा। सबों को कब्र के सवालात सबों के वास्ते आसानी अता फरमा। या बात परवरदिगार आलम हम सब यहाँ पे हाजिर उन्हीं लोगों की दुआ की मग़फ़िरत की दुआ के वास्ते हाजिर हैं। या बात परवरदिगार आलम हम सबों की हाजिरी को अपनी बारगाह में कबूल अता फरमा और उन तमाम शोदा को जन्नत फिरदौस में आला से आला मुकाम अता फरमा। उन तमाम लोगों के हर छोटे बड़े गुनाहों को माफ़ अता फरमा। या बात परवरदिगार आलम उनके अहिब्बा व अक़रबा और उनके तमाम अहले खाना को सब्र जमील अता फरमा। मैदान मशर में तेरे हबीब सल्लल्लाहु तआला अलैहि वसल्लम की शफाअत नसीब अता फरमा। हम सबों को उन तमाम लोगों के वास्ते दुआए मग़फ़िरत करने की तौफ़ीक़ अता फरमा। या बात परवरदिगार आलम जितने भी लोग उन लोगों की दुआ के वास्ते हाजिर हुए हैं, इन तमाम लोगों को जज़ाए खैर अता फरमा। वफ़ी जअलनी मुक़ीमस्सलाति व मिन ज़ुर्रिय्यती रब्बना व तक़ब्बल दुआ। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफ़ीना हबीबिना मौलाना मुहम्मद बारिक व सल्लिम सलातन व सलामुन अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఇటీవల మక్కాలో దర్శనం చేసుకుని మదీనా వెళ్తున్న సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 42 మంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు మరణించారు. వారి పవిత్ర ఆత్మలకి శాంతి చేకూరాలని అల్లాహ్ వారికి ఆ కుటుంబాలకి వారి చనిపోయిన వారి కుటుంబాలకి అల్లాహ్ ధైర్యంగా బ్రతికేటువంటి శక్తినివ్వాలని ఈరోజు రాజమండ్రి రూరల్కి సంబంధించిన ముస్లిం సోదరులందరూ కూడా వారి ఆత్మశాంతి కోసం ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరైతే మరణించారో వారి యొక్క ఆత్మలను శాంతించాలని అల్లాహ్కి ప్రార్థన చేశారు. దానిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. ఇది చాలా దురదృష్టం. కుటుంబ సమేతంగా వెళ్ళి మక్కా దర్శనం చేసుకోవాలని మక్కా దర్శనం చేసుకుని మదీనా వెళ్తున్న సందర్భంలో జరిగింది. అంటే ఎక్కడ ఈ మధ్యకాలంలో ఈ దురదృష్టకర సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. అది దాని నుండి ఆ భగవంతుడే రక్షించాలి. వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే వ్యాపార కోణమా, విహార కోణమా, లేకపోతే భక్తి కోణమా ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకునే కారణం చేత ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ బస్సు జరిగినటువంటి ఘోర ప్రమాదం
ట్యాంకర్తో జరిగిన ఘోర ప్రమాదంలో ఎవరైతే మరణించారో వారి అందరి పవిత్ర ఆత్మలకి శాంతి చేకూరాలని ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నివాళులు అర్పించాం, మౌనం పాటించాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ కుటుంబాలు మనోధైర్యంతో జీవించేటట్టుగా ఆ భగవంతుడే శక్తినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం.